అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణలో మునిగి తేలుతారు. పురాణాల కాలం నుంచి కార్తీక మాసము ఒక విశిష్టతను సంతరించుకుంది. ఈ ఏడాది కార్తీక మాసము ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తుంది? అలాగే ఎన్ని సోమవారాలు వచ్చాయి? వాటి తేదీలు ఏమిటి? ప్రబోధిని ఏకాదశి ఎప్పుడు? నాగుల చవితి ఎప్పుడు? కార్తీక పౌర్ణమి ఎప్పుడు? క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు? కార్తీక అమావాస్య ఎప్పుడు? ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నెలలో పరమశివుడిని విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి ఆరాధిస్తూ ఉంటాం కదండి. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసము ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది అని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. ఈ కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైన మాసంగా అభివర్ణించారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు, అలాగే ఈ మాసంలో చేసేటువంటి పూజలైనా కానీ, కార్తీక స్నానాలైనా కానీ, దీపదానాలైనా, నోములైనా, వ్రతాలైనా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని కలగచేస్తాయి. న కార్తీక నమో మాసః న దేవం కేశాత్వరం నచవేద సమశాస్త్రం నతీర్థం గంగాయస్తమం అని స్కాందపురాణంలో ఉంటుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థము. ఇంత విశిష్టమైనటువంటి కార్తీక మాసము ఈ 2025 సంవత్సరము ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అంటే అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 20 గురువారం వరకు కార్తీక మాసం అనేది ఉంటుంది. ఎన్ని సోమవారాలు వచ్చాయి అంటే మొత్తం 4 సోమవారాలు వచ్చాయి. అవి ఎప్పుడెప్పుడు అంటే అక్టోబర్ 27వ తేదీ మొదటి సోమవారము, నవంబర్ 3 రెండవ సోమవారము, నవంబర్ 10 మూడవ సోమవారము, నవంబర్ 17వ తేదీ 4వ సోమవారము. నాగుల చవితి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 25 శనివారం రోజున. ప్రబోధిని ఏకాదశి నవంబర్ 1 శనివారం రోజున వచ్చింది. కార్తీక పౌర్ణమి ఎప్పుడు అంటే నవంబర్ 5 బుధవారము. క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి ఎప్పుడు అంటే నవంబర్ 2 ఆదివారము. కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం రోజున వచ్చింది. ఈ రోజుతోటి మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.